వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. ఒక న్యూస్ చూసాము. ఢిల్లీకి సంబంధించిన జడ్జ్ తను ఆన్లైన్ డేటింగ్ యాప్ టిండర్లో 52 లక్షలు ఒక అబ్బాయిని నమ్మి మోసపోయింది. ఇలాంటివి న్యూస్ చూసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, ఒక కోర్టులో ఉన్న జడ్జ్, అడ్వకేట్స్ వీళ్ళకి అన్నీ తెలుసు అని. కానీ వీళ్ళే ఒక సాధారణ ప్రజల్లా మోసపోతే వీళ్ళేం తీర్పులు ఇస్తారు, వీళ్ళేమి ప్రజల కోసం పోరాడతారు అని అనిపించింది. అంటే మాకు అనిపిస్తుంది ఆబ్వియస్లీ ఆ ఫీల్. సో ఏం చెప్తారు మరి ఇలాంటివి మీరు కూడా ఇట్లా మోసపోతూ ఉంటే? అంటే జనరల్గా జడ్జి కూడా సాధారణ మనిషే, మన లెక్క మనిషే. కాకపోతే ఏంటంటే వాళ్ళొక్క మనకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉండటం ద్వారా వాళ్ళ ఎగ్జామ్స్ రాయటం కానీ లేకపోతే వాళ్ళ ఎక్స్పర్టైజ్ ద్వారా జడ్జెస్ అవుతారు. అంటే మీరు అన్నట్టు ఒక కంట్రోలింగ్ వ్యవస్థ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి జడ్జెస్ అవుతారు. అయితే ఇప్పుడు నాకు తెలిసి ఆ కేసులో ఏంటంటే ఆమె ఒక సాధారణ మహిళే కాబట్టి పాపం మరి టిండర్ యాప్ ఎవరు చెప్పిందో తెలియదు. కానీ సైబర్ క్రైమ్స్ అనేది ఏ రేంజ్లో పెరుగుతున్నాయి అంటానికి అదొక కేసు ఉదాహరణ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ వాళ్ళ భార్య కూడా ఏదో సైబర్ క్రైమ్స్లో ఏదో పైసలు చాలా వరకు ట్రాన్స్ఫర్ చేసిందని విన్నాం మనం. ఓకే, సైబర్ క్రైమ్స్కి నార్మల్ క్రైమ్స్కి అంటే ఈ జనరల్గా జరిగే మోసాలకు సైబర్ క్రైమ్స్ జరిగే మోసాలకు తేడా అని చెప్పనా? ఈ సైబర్ క్రైమ్స్లో ఆశ ఎక్కువ ఉంటుంది. అదే ఆశ ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరికైతే ఇన్స్టంట్గా ఏదన్నా జరగాలి అనే గుణం ఉన్నోళ్ళు సైబర్ క్రైమ్స్కి తొందరగా అట్రాక్ట్ అవుతారు. అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ పేషెన్స్ టు వెయిట్. ఎవడో సైబర్ క్రైమ్ వాడు కాల్ చేస్తాడు, పక్కన నువ్వు నాకు ఇప్పుడు దానిలో ఏరితే నీకు ఇంత వస్తుంది ఇన్స్టెంట్గా అనగానే ఆ ఆశకు లోనైపోయి పక్కన పేమెంట్ చేసేస్తాడు. అవును. సో సైబర్ క్రైమ్స్కి ఎవరైనా గురైన్లు అంటే ఏంటంటే వాళ్ళకి అత్యాశ వాళ్ళంతా సైబర్ క్రైమ్స్లో రన్ని ఫీల్ అవుతారు. ఒక్కసారి సైబర్ క్రైమ్స్ ఎప్పుడైనా జరిగేటప్పుడు ఏదన్నా విషయం నీ దగ్గరకు వచ్చినప్పుడు దీంట్లో పాసిబిలిటీ ఏంది, నాన్ పాసిబిలిటీ ఏందని చూసుకోవాలి. ఆ పాసిబిలిటీ నాన్ పాసిబిలిటీ చూసుకోకుండా ఎవరో ఫోన్ చేసి నువ్వు స్టాక్స్లో పెట్టుబడి పెడితే ఇంత వస్తుంది, లేకపోతే ఆడ పెట్టుబడి పెడితే ఇంత వస్తుంది, లేకపోతే కస్టమ్స్లో అక్కడ ఉండిపోయినా ఇట్లా చెప్తే అది వేస్ట్. ఇప్పుడు ఈ కేసులో అతను అంటే డబ్బులు పెట్టుబడి ఇది కాదు, ఆ అబ్బాయిని నమ్మి మోసపోయిందా? అది డేటింగ్ యాప్ యాక్చువల్లీ. అవును, టిండర్ అనేది డేటింగ్ యాపే. ఈ టిండర్ అనేది డేటింగ్ యాపే. మరి ఇప్పుడు మనం ఏదైనా కూడా సమాచారాన్ని మనం ఇంటర్నెట్ నుంచి పొంది దాని గురించి మాట్లాడడం తప్ప వాస్తవంగా మనకు కూడా ఏం తెలియదు. ఇప్పుడు టిండర్ యాప్ అనేది ఏంది, ఒక డేటింగ్ సైట్. అంటే ఆ డేటింగ్ సైట్లో జడ్జెస్ ఉండకూడదని రూల్ ఏముంది? అంటే మాటలు నమ్మి మోసపోయింది, ఒక మోసం చేసే మనిషి మాటలు ఆవిడకి తెలియలేదా అని. అరే నమ్ముండొచ్చు, దాంట్లో ఇష్యూ ఏముంటుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం కూడా ఏదైనా జరిగినప్పుడు నమ్ముతాం కదా, అట్లా చేస్తాను కూడా అంటాం కదా. కాబట్టి అదే చెప్తున్నా కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క అది ఉంటుంది అన్నట్టు. దాని ప్రకారం ఏంటంటే జనరల్గా ఇండియాలో కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే డేటింగ్ యాప్స్లలో 90% ఆఫ్ ద ప్రొఫైల్స్ ఆర్ ఫేక్. 90% ఫేక్. డేటింగ్ యాప్ అనేదే అతి పెద్ద మోసం. జనరల్గా ఎంత పెద్ద మోసం అంటే ఏంటంటే కరెక్ట్ ఎవరన్నా తెలివిగల్లోళ్ళు కనుకుంటే, ఓకే, వాళ్ళ దగ్గర ఒక 20,000 30,000 కనుకుంటే, ఓకే, డేటింగ్ యాప్ సాఫ్ట్వేర్లు నీకు ఆన్లైన్లో దొరుకుతాయి. దగ్గర ఏంటంటే ఒక 20,000 30,000 పెడితే ద ఎంటైర్ డేటింగ్ యాప్ సాఫ్ట్వేర్ ఇచ్చేస్తాడు. ఆ బిజినెస్ మనం కూడా పెట్టేసుకొని దాంట్లో ఒక 1000 ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టేసుకొని 10 మందిని పెట్టి షార్టింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఆ డేటింగ్ యాప్లలో ఏంటంటే సబ్స్క్రిప్షన్ కడతానికి పైసలు, మళ్ళీ ఎవరితో ఇప్పుడు దాంట్లో చేరాలంటే 1000-2000 ఉంటాయి. ఓకే, ఒకటి అర్థమవుతుందా? తర్వాత మళ్ళీ అందులో ఎవరైనా నచ్చిన అమ్మాయి ఫోటో నచ్చి లేకపోతే మాట్లాడాలంటే మళ్ళీ దానికి సపరేట్ పైసలు ఉంటాయి, మళ్ళీ 1000-2000 కట్టాలి. ఈ మొత్తం భారతదేశంలో ఓకే డేటింగ్ యాప్ పెట్టుకొని, ఓకే, ఇక డేటింగ్ యాప్కి ఉన్నది ఏంటంటే ఎక్కడైనా దాన్ని కొద్దిగా ప్రమోషన్ చేసుకుంటే 1,00,000 మంది ఏరిన, మొత్తం దేశంలో కలిపి 1,00,000 మంది ఏరిన, మనిషికి ఒక 2,000 వేసుకుని ఎంత ఎత్తులో ఎక్కాడు. 1,00,000 మంది వేద్దాం మనం, 1,00,000 మంది ఇంటూ 2,000, 20 కోట్లు. 1 10 100 1000 10,000 1,00,000 10 కోటి 10 కోటి 20 కోట్లు అవుతుంది. 20 కోట్లు.
సో ఒక 30,000 రూపాయలు కనుక పెట్టుబడి పెట్టగలిగి, మహా అంటే ఒక 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టగలిగి, ఒక డేటింగ్ యాప్ను కనుక నువ్వు క్రియేట్ చేయగలిగి, కొనుక్కొని ఒక పేరు పెట్టుకోగలిగి, దాన్ని మార్కెట్లో తిప్పగలిగి ఒక యువత, ఒక 40 కోట్ల మంది యువత మొబైల్స్ వాడుతున్నారు కదా, 40 కోట్ల మంది యువతలో నువ్వు నీచంగా ఒక 1,00,000 మంది నీకు వచ్చిన, 1,00,000 మంది నీ దాంట్లో సబ్స్క్రిప్షన్ వచ్చిన, 1,00,000 మంది ఇంటూ 2,000 కొట్టుకున్నా కూడా 20 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో వచ్చేస్తాయి నువ్వు కూర్చున్న దగ్గర. దానికి ఏం గ్యారంటీ ఏం లేదు. నువ్వు 2,000 కట్టినంత మాత్రాన డేటింగ్ యాప్లో అమ్మాయిని నీతో మాట్లాడుతుంది, లైన్లో పడుతుంది ఏం లేదు. నువ్వు ప్రొఫైల్ చూసి టెంప్ట్ అవుతావు, తర్వాత 2,000 కడతావు, కథం అయిపోయి. నువ్వు గట్టిగా దాంట్లో ఒక 1000 ప్రొఫైల్స్ కనుక క్రియేట్ చేయగలిగి దాంట్లో పడేసినావు అంటే కథమే అయిపోయి. ఇంత ఈజీ ఈ దేశంలో క్రైమ్ చేయటం. ఇప్పుడు మామూలుగా తెలిసిన వాళ్ళకే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక వీళ్ళు డేటింగ్ యాప్లు ఏం చేస్తారు అంటే నాకు తెలిసిన సమాజంలో నా చుట్టుపక్కల ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరికి పెళ్ళి అయ్యో లేకపోతే బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఎవరో ఒకరు ఏదో ఒక రిలేషన్ ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళు రిలేషన్ కోసం కొత్తగా డేటింగ్ యాప్లోకి ఎక్కడ పోతున్నారు వీళ్ళు? వాళ్ళకి ఒక్కటి సరిపోదని ఈ యాప్స్లలో కూడా దగ్గర అవుతా ఉంటాయి. అట్లా అంటే ఇన్స్టాలో ఎంతమంది మోసపోవట్లేదు, ఫేస్బుక్ లో ఎంతమంది మోసపోవట్లేదు. ఇన్స్టాలో నీకు మనీ ఏముండదు కదా. నేను మోసాలు అంటున్నా అంటే దేశంలో మోసం చేయటం అనేది ఎంత ఈజీ అని చెప్తున్నా నేను. అవును, దేశంలో నీ దగ్గర ఒక 50,000 ఉండి నువ్వు ఒక డేటింగ్ యాప్ పెట్టుకొని ఒక 1000 ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఆన్లైన్ నుంచి ఫోటోలు తీసుకొని నచ్చింది ఒక 1000 ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసి ఒక 10 మందిని పెట్టుకొని 1000 ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసి ఓ 10 మంది పెట్టి షార్టింగ్ చేయించి మనిషికి 2,000 వసూలు చేసినా కూడా 1,00,000 మంది అయితే, దేశం మొత్తం కలిపి 1,00,000 మంది అయితే 20,000 కోట్ల వ్యాపారం అవుతుంది నీకు సంవత్సరంలో. నీ ఖర్చులన్నీ నువ్వు నెలకు నువ్వు 10 లక్షల ఎక్స్పెన్సెస్ పెట్టినా 1 కోటి రూపాయల మించి కాదు నీకు ఖర్చులు. డేటింగ్ యాప్ బిజినెస్ ఎంత మంచిగా చూడు. అది కూడా స్టార్ట్ చేస్తారా ఏంది? కాదు, ఆవిడ అడ్వకేట్ అంటే ఆ జడ్జ్ అంటే ఒక అవేర్నెస్ ప్రభుత్వాలు క్రియేట్ చేస్తాయి, కోర్టు చెప్తూ ఉంటుంది. అంత తెలిసి కూడా ఎమోషన్ కి మీరు అర్థం చేసుకోవాలా. ఎమోషన్ కి అడ్వకేట్ లేకపోతే జడ్జి లేకపోతే సామాన్య వ్యక్తి సీఎం పిఎం అని ఏముంటుంది దానికి? ఎమోషన్ ఈజ్ ఎవ్రీబడి. ఎమోషన్ అనేది ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవునికి, అది తెల్లవాళ్ళకైనా నల్లులకైనా ఏషియన్స్ కైనా ఎవరికైనా ఎమోషన్ ఇస్ ఈక్వల్. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్ ఉంటది. నేను చెప్పేది వినండి. ఆ తర్వాత ఆవిడ చేసింది ఏంటంటే, ఆవిడ పని మనిషి మోసపోయినట్లుగా, తను జడ్జి కదా, సో సొసైటీలో ఒక పేరు ఉంటుంది, సో ఆ పేరు చెడిపోద్ది, ఎట్లా చెప్పుకోవాలో తెలియక తనకు జరిగిన మోసాన్ని తన మెయిడ్కి జరిగినట్లుగా పిఎస్లో కంప్లైంట్ ఇప్పించింది. సో కనీసం రూల్స్కి సంబంధించి కోర్టులో అవగాహన అనేది ఉంటుంది కదా. స్టార్టింగ్లో నువ్వే నన్ను క్వశ్చన్ అడిగినావు ఏమని, ఒక జడ్జి మోసపోతే సామాన్యుల పరిస్థితి ఏంది అని. సో జడ్జి గారు తర్వాత రియలైజ్ అయ్యారు, అరే అమ్మ నేనే మోసపోతే సామాన్య పరిస్థితి ఏందని ఆలోచించి నేను మోసపోయినా అని చెప్తే అయ్యో నువ్వు మోసపోయినా అంటారని పక్క వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించి వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎట్లా కొన్ని విషయాలు మనకు తెలిసినా తెలియకున్నా సమాజం కోసం కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆమె ఈవెన్ దో జడ్జి అయినా ఆమె పోయి కంప్లైంట్ ఇచ్చింది అనుకో, అందరూ ఏమంటారు, అరే నువ్వు జడ్జి అయ్యి నువ్వు మోసపోయినావు అంటారు కదా, అందుకని 10 మందితో కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ దానికోసం కూడా ఆమెకి కోర్టు మొట్టికాయలు వేసింది. ఎందుకు నువ్వు అంటే అంత మిస్టేక్ ఎట్లా చేస్తావు, ఇంకొకరిని నువ్వు అక్కడ పని మనిషి ఎమోషన్ అంతే, ఇంకేముండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యువత ఎస్పెషల్లీ ఇప్పుడు దేశంలో ప్రధానంగా ఏమైపోయింది చెప్పనా, ప్రతి ఒక్కరికి మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఓకే, పేమెంట్ సిస్టమ్ అనేది వరల్డ్ వైడ్గా ఎక్కడన్నా చేయొచ్చు. ఫోన్పే ద్వారా వరల్డ్ వైడ్గా ఎక్కడ కూర్చున్నా పేమెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి 1,000, 2,000, 3,000 ప్రతి ఒక్కరి అకౌంట్ ఎంతో కొంత ఉంటాయి దేనికో కొంతనికి. ఆ ఎమోషన్ రాగానే రఫాగా కట్టేస్తాం మనం, అర్థమైందా? 2,000 తర్వాత చూసుకున్నాను రఫాగా కట్టేస్తాం మనం. ఓకే, దానివల్ల ఎంత లాస్ అవుతున్నాం. ఇంతకుముందు బ్యాంకుకి వెళ్ళాలి పైసలు వేయాలి అంటే ఓ ఎవడు పోతలే అని, ఇప్పుడు ఒక ఎమోషన్ కలిగింది అనుకుందాం, సపోజ్ కట్టాలనే ఆలోచన ఇప్పుడు కలిగింది, రేపు పొద్దున బ్యాంకు బంద్ కదా రేపు పొద్దున పోదాం అనుకునే టైంకి ఆ ముడే పోతుంది. ఇప్పుడు మనకు మొబైల్ చేతులుండి పేమెంట్లు అడిగుండారు, ఏదన్నా ఒక ఎమోషన్ వస్తే రఫకం కట్టేస్తాం, తర్వాత చూసుకొని 2,000 సంగతి ముందది 2,000 కట్టేద్దాం అంటాం. దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు ఎవరు? సైబర్ క్రైమ్స్ వాళ్ళు, సైబర్ క్రైమ్స్ చేసేటోళ్ళు. ఇట్లా సైబర్ క్రైమ్స్ లో బ్యూటీ చెప్తాను నేను మీకు, అందులో కూడా బ్యూటీ, చాలా బ్యూటీ ఉంటుంది సైబర్ క్రైమ్స్ లో. ఎంత బ్యూటీ ఉంటుంది చెప్పనా,
సైబర్ క్రైమ్స్లో మోసపోయే వాళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నోళ్ళు, హైలీ సేవింగ్స్ ఉన్నోళ్ళు వాళ్ళ. అసలు నీ దగ్గర పైసలు లేవు అనుకో, నీ దగ్గర పైసలు లేవు అనుకో, నేను ఎవడు మోసం చేస్తాడు? అవును, అంతే కదా. ఎప్పుడు చూడు సైబర్ క్రైమ్స్లో 10 లక్షల మోసం, 20 లక్షల మోసం, 30 లక్షల మోసం అంటే అవన్నీ బ్యాంక్ ఉంటేనే కదా నువ్వు మోసపోయేది. అంటే 10 లక్షలు సేవింగ్ ఉందంటే నువ్వు మోసపోతున్నట్టే కదా. చూడు మరి ఇదే బ్యూటీ. మళ్ళీ అంతా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మంచిగా చదువుకున్న వాళ్ళు, రిటైర్ అయిన వ్యక్తులు, మంచి మంచి జాబులు చేసి రిటైర్ అయిన వ్యక్తులు, మంచి ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు, మంచిగా చదువుకున్న వ్యక్తులు ఉంటారు వీళ్ళంతా. మళ్ళీ ఏదో ఊర్లలో కూలి పని చేసుకునేటోడు, లేకపోతే జనరల్గా ఏదన్నా ఆటో నడుపుకునే వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళు మోసపోరు సైబర్ క్రైమ్స్లో. ఈ సైబర్ క్రైమ్ మోసగాళ్ళకి కూడా అకౌంట్లో ఎవరి డబ్బులు ఎంత ఉన్నది అనేది డీటెయిల్స్ వీళ్ళకి పోతుండొచ్చు. అయితే పోడు కానీ వాళ్ళు ఏంటంటే లార్జ్ షెడ్ పబ్లిక్, అంటే వాళ్ళు ఫిషింగ్ అంటాం దాన్ని. ఒకటేసారి ఒక ఎస్ఎంఎస్ని ఒక 1000 మంది, 1,00,000 మందికి పంపచ్చు మనం. ఆ 1,00,000 మందిలో ఒక్కడ ఎమోషన్ తగిన కథం అయిపోతుంది స్టోరీ. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్. అర్థమైందా? ఇప్పుడు 1,00,000 మందిలో ఒక్కడ ఎమోషన్ కాడా? అవును, అది అందరు 1,00,000 మందిలో ఒకటే తిరిగి ఉండవు కదా. 1,00,000 మందిలో ఎవడో ఖాళీ కూర్చొని అబ్బా అనగానే ఆ సార్ నీకు ఇప్పుడు చాలా మంది నీకు పార్సల్ వచ్చింది అనేటే ఎమోషన్ ఉంటుంది. మీకు తెలియని ఒక విషయం చెప్తాను నేను. అసలు సైబర్ క్రైమ్స్లో వాస్తవం చెప్పాలి అంటే ఏంటంటే, భారతదేశంలో జరిగే సైబర్ క్రైమ్స్లో నాకు తెలిసినంత వరకు 70 to 80% క్రైమ్స్ రిజిస్టర్ కావు. ఎందుకు? ఎందుకంటే చెప్పుకుంటే ఇజ్జత్ పోద్దని రిజిస్టర్ కావు. ఎందుకంటే సైబర్ క్రైమ్స్లో ఎక్కువ జరిగేది సెక్సువల్ ఇష్యూస్ జరుగుతాయి ఎక్కువ, రెండోది ఫైనాన్షియల్ ఇష్యూస్ జరుగుతాయి, రెండో జరుగుతాయి సైబర్ క్రైమ్స్లో. ఓకే, సో ఈ సెక్షువల్ కంటెంట్కి పోయినా పైసలు లాస్ అవుతారు, ఫైనాన్షియల్ పోయినా పైసలు అవుతారు. చాలామంది చెప్పుకుంటే ఇజ్జత్ పోద్ది అన్న భయాన్ని చెప్పుకోరు. చాలామంది అమ్మాయిలు చాటింగ్ చేస్తారు, పక్కన ఏదో చేసేస్తారు, కథం బెదిరించడం స్టార్ట్ చేస్తారు, అన్నీ మూసుకొని ఇస్తుంటారు. ఎందుకంటే తెలిస్తే ఇంట్లో దంతారు కదా అని చెప్పి భయానికి ఇచ్చేస్తుంటారు. ఎప్పుడో ఒకప్పుడు అలా పరిధి దాటి వాళ్ళ శక్తి కానప్పుడు బయటకు వస్తున్నాయి తప్ప. చాలామంది నీకు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో కూడా చాలామంది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో కూడా చాలామంది రిజిస్టర్ చేసుకుంటారు, మెల్లగా ఫ్రెండ్షిప్ చేస్తారు, స్నేహం చేస్తారు. పక్కన ఏదో అవసరం ఉంది, ఒక 20,000 పంపమంటాడు, 20,000 పంపమంటాడు. నేను అంటే అట్లా ఇది చెప్పడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నాకు తెలిసిన ఒక కేసులో ఒకడు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో రిజిస్టర్ అయ్యి నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నాడు. ఏం పని దానికి, ప్రొఫైల్స్ అన్నీ చూసుకుంటాడు, మంచిగా రోజు ముచ్చ పెడతాడు, 2 నెలలు ముచ్చ పెడతాడు, ఎట్టేటా ఒక 20-30 మంది లైన్లో పెట్టుకుంటాడు, ఓన్లీ ముచ్చ పెడతాడు. వాళ్ళది ఏంది, మంచిగా ఉన్నావా, తిన్నావా, అది ఇది మాట్లాడతాడు. 1-2 months ఒక నమ్మకం కలగానే పక్కన ఒక 50,000 వేసి అంటాడు. ఈ 50,000 కదా, సరే 2 నెలల నుంచి మాట్లాడుతుండు కదా, పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఏముంది లేని పక్కన 50,000 వేసేస్తాడు అంతే. ఈ నెలంతా ఒక ఆఫీసులో పనిచేసి ఆ బాస్తో దుబ్బులు తినడం కంటే ఈడ కూర్చొని ముచ్చట పెట్టి 100 ప్రొఫైల్స్ తెలుసుకొని ఆ 100 నెలకొక్కరు వేసుకుంటూ పోయినా నెలకి 50,000 వస్తాయి. ఇక 50,000 కోసం పంచాయతీ పెట్టుకునేటోళ్ళు పెద్ద ఉండరు. ఇక అడిగి ఇక అరే ఇస్తా రేపు ఇస్తా, ఇక కష్టాలు అంటే అయ్యో కష్టాలు ఉండేమో అట్లని రోజుకొక అదే కూడా కూర్చుంటారు. ఇక వాళ్ళు కూడా అయ్యో పాపం 50,000 కదా పోనీలే అని. వీడు కూడా ఏంటంటే ఆ 50,000 అఫోర్డ్ చేయగలని చూస్తారు. మళ్ళీ అంటే మంచిగా నెలకు 1,00,000-2 లక్షలు జీతం ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి 50,000 వేసేస్తారు, అయిపోతుంది. అంతే. ఆడు ఎక్కువ మళ్ళీ తీసుకోండి, వాడు చిలిపి దొంగ అన్నాడు. 50,000 టార్గెటే ఉంటుంది. అమ్మాయిలు మోసపోతున్నారా, అబ్బాయిలు మోసపోతున్నారా? ఏది దీంట్లో వయసు వస్తా ఉంది. దీంట్లో అమ్మాయిలు మోసం చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తున్నారు. ఈ దేశంలో ఒక ఉద్యమం లెక్క స్టార్ట్ చేసుకున్నారు, తెలియదు చాలా మందికి ఇది. అబ్బాయిలేమో మంచిగా అమ్మాయిల్ని మంచిగా వాళ్ళేసి పెళ్లి కాని అమ్మాయిలు, సెకండ్ మ్యారేజ్ అమ్మాయిలు, ఈ ప్రొఫైల్స్ పెట్టుకొని పిల్లలు వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళకి లైటింగ్ వేసి మెల్లగా 50,000 తీసుకుంటారు. అమ్మాయిలేమో మంచిగా ఎండ్ ప్రొఫైల్ ఉన్నారని చూసి వీళ్ళు లైటింగ్ వేసుకుంటారు. ఇది ఇంటర్నల్ జరుగుతున్న ఒక దేశంలో జరుగుతున్న ఒక యుద్ధంతో సమానం ఇది. ఎవరు చెప్పుకోవడం లేదు. పిఎస్ కంప్లైంట్స్ వరకు పోవా ఇవి చాలా? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమైందంటే వీడు ఎక్కడో ఉంటాడు, ఆమె ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక అమ్మాయి, ఒక నెల్లూరులో ఒక అబ్బాయి, ఏం చేస్తారు పిఎస్ కేసుకి 50,000 కోసం ఎవరు తిరుగుతారు? వీళ్ళకు
బిజీ ఉండి చాలా బిజీ ఉండిపోయి వీకెండ్స్ అవి వాడేం మోసం చేసిన ఫీలింగ్ రప్పియాడు కదా. వాడు అట్లా మెయింటైన్ చేస్తాడు దాన్ని, మోసం చేసిన ఫీలింగ్ రప్పియాడు. ఇవాళ వేస్తా రేపేస్తా కొద్దిగా పరిస్థితులు బాగాలేవు అట్లా ఇట్లా అని కాలే పని చేస్తుంటాడు. మీరే చెప్తూ ఉన్నారు కదా చాలా ఈ సైబర్ మోసాలలో బాగా డబ్బున్న వాళ్ళు పరపతి ఉన్న వాళ్ళు మోసపోతున్నారని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంబంధించి మనకి కోర్టులో లాస్ ఉన్నాయి. మరి వీళ్ళు పాపం మోసపోయినప్పుడు బయటికి చెప్పుకోలేక పరువు పోతుందని 70% ఆఫ్ ద అప్లికేషన్స్ అసలు పోలీస్ స్టేషన్కి రావు. మరి వీళ్ళకి ఏమైనా లేదా? 30%. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళ పేర్లు పేపర్లలో రావడము మీడియాలో రావడం జరుగుతుంది. ఇప్పుడు అలా వస్తూనే రాకుండా ఉన్నాయి కదా, ఇప్పుడు వస్తూనే ఉన్నాయి, రాకుండా ఎట్లుంటుంది? ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్, దానిపైన ఎవరైనా మాట్లాడే అధికారం ఉంటుంది, దాన్ని ప్రెస్కి ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి అది పబ్లిక్ అవేర్నెస్ కూడా రావాలి కదా. కాబట్టి ఇట్లాంటిది ఒక క్రైమ్ జరుగుతున్నది, ఇట్లాంటి ఒక మోసం జరుగుతున్నదని పబ్లిక్ అవేర్నెస్ కూడా రావాలి. కాబట్టి దానికోసమే పేపర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇక పేపర్లు ఇచ్చినప్పుడు ఒకడు మంచిగా రాస్తాడు, ఒకడు ఉన్న విషయాలు రాస్తాడు, ఒకడు ఫలాని వ్యక్తి మోసపోయినా రాస్తాడు. అందరూ ఒకటైతే సీక్రసీ మెయింటైన్ చేయాలని రూల్ ఏం లేదు కదా. కొందరు న్యూస్ చదవాలంటే అట్రాక్టివ్ చేయాలంటే వాళ్ళ పేర్లో వాళ్ళ ఉన్నత స్థాయిలో పదవిలో చెప్తా కూడా చేస్తారు. కాబట్టి సైబర్ క్రైమ్స్ అనేది చాలా డేంజర్. ఏదో టైంలో ఎమోషనల్ అవుతాం, ఆ ఎమోషనల్ అయిన టైంలో లాస్ అవుతాం. కాబట్టి ఫోన్లో చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సింపుల్ లాజిక్. ఫోన్లో ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినా ఇమ్మీడియట్లీ చేయొద్దు. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని అన్ని రకాలుగా వెరిఫికేషన్ చేసుకొని నీకు క్లారిటీ వచ్చిన తర్వాతనే అది జెన్యునా కాదా తెలుసుకున్న తర్వాతనే నువ్వు చేయగలిగితే సైబర్ క్రైమ్స్ ఆపగలుగుతావు. వాడు అవతల నుంచి అబ్బా ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం, నీ బంగారం ఉంది కేజీ బంగారం, నువ్వు ఇప్పుడు అర్జెంటుగా 10,000 వేయకపోతే ఇది అటు పోతే ఇటు పోతే కమాన్ వెళ్ళు అంటాడు. అమ్మాయిలు అబ్బా అని రపకన వేస్తారు. ఆ పేమెంట్ చేసే మూడ్ని హోల్డ్ చేసి ఓకే ఒక హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా కూర్చొని అసలు వీడెవడు, నన్ను ఎందుకు పైసలు ఏమంటుండు, దీనివల్ల కలిగే లాభం ఏముంది, పోనీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నేను పోయి తెచ్చుకుంటానా, ఈ కొన్ని ఒక 10 క్వశ్చన్లు వేసుకోగలుగుతారు, పేమెంట్ చేయం. కాబట్టి సైబర్ క్రైమ్స్లో నీకు ఎవరైనా సరే పేమెంట్ ఏమన్నా లేకపోతే మీ దాంట్లో ఏమైనా కొత్త సాఫ్ట్వేర్లు వచ్చినా డౌన్లోడ్ చేసుకోకండి. రైట్, థ్యాంక్ యూ.